నిన్నటి వీడియోలో ఒక టన్నెల్ దగ్గర ఒకేసారి 300 మంది చనిపోయారని చెప్పాను కదండి. దానికి దగ్గరలోనే ఒక శివాలయం కూడా ఉంది. చుట్టూ అడవి, మధ్యలో శివాలయం ఉంటుందన్నమాట. ఇంకా దీని వెనకాతల మొత్తం అడవి ప్రాంతమే. ఇక్కడ ఒక సాధువు కూడా ఉంటారు. అతను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటారు. ఇంక ఏమి ఇచ్చినా అతను తీసుకోరు. దీని పక్క నుంచి వెళ్తే ఒక గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఈ అడవిని దాటుకుంటూనే వెళ్ళాలి. సాయంత్రం 5 తర్వాత ఎవ్వరు కూడా సింగిల్ గా అటువైపు పోరు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గనక గుంపులుగా మాత్రమే వెళ్తారు. లేదంటే ఎలుగుబంట్లు అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గుడి బయట చాలా శివలింగాలు ఉన్నాయి. ఎక్కడైనా అభిషేకం చేసుకోవచ్చు. ఈ గుడి వెనకాతలకు వెళ్తే కాలభైరవుడి గుడి కూడా ఉంటుంది. ఈ గుడి దగ్గర మనుషుల కంటే కూడా కోతులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మొత్తము అడవి ప్రాంతమే కాబట్టి కోతులు గుంపులుగా ఉంటాయి. ఒకవేళ కోతులకి తినడానికి ఏమైనా వేద్దామని ట్రై చేసినా సరే ఈ లోపే అవి లాక్కొని వెళ్ళిపోతాయి. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మన వైపు కార్తీక సోమవారాలు ఎలా పాటిస్తామో ఇక్కడ శ్రావణ సోమవారాలు అంత ఎక్కువగా పాటిస్తారనమాట.